ఎవరి లియాఖత్ అలీ ఖాన్? లియాఖత్ అలీ ఖాన్ జిన్నాకు కుడి భుజం. పాకిస్తాన్ ఆవిర్భావ ఆ దేశ ప్రధానిగా పనిచేశారు. దేశ ఆవిర్భావం తర్వాత పాక్ విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. ద్విజాతి సిద్ధాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేసిన వారిలో లియాఖత్ అలీ ఖాన్ ప్రముఖుడు. అంతేకాదు, పాకిస్తాన్ తొలి రక్షణ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, కాశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. కాశ్మీర్ మారణ హోమానికి అగ్గిరాజేసిన వాళ్ళలో లియాఖత్ అలీ ఖాన్ ప్రముఖుడిగా చెప్తారు. లియాఖత్ అలీ ఖాన్ 52 ఏళ్ల వయసులో 1951 అక్టోబర్లో హత్యకు గురయ్యారు. లియాఖత్ అలీ ఖాన్ను ఎవరు హత్య చేశారనేది నేటికి రహస్యంగానే ఉండిపోయింది. 1942లో గుంటూరు పట్టణంలో జిన్నా టవర్ నిర్మించారని, అప్పటి జిన్నా ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడలేదనే వాదనలున్నాయి. అయితే ఇది నిజం కాదు. ద్విజాతి సిద్ధాంతానికి మూలాలు 1710లోనే ఉన్నాయి. జిన్నా సైతం కాంగ్రెస్పై కోపంతో లండన్లో ప్రవాసంలో ఉన్న రోజుల్లో ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి.